హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐష్ రెసిపీ. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే చికెన్ కోర్మా. ఇది మా చిన్నకున్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఎక్కువ మంది కోసం మంచి ఫ్లేవర్తో చేయడానికి ఈ రెసిపీ చేసేదన్నమాట మన అమ్మమ్మ. సో ఆ రెసిపీని మీకు చూపిస్తున్నాను. కడాయి తీసుకొని ఒక హాఫ్ పార్ట్ మనం కొబ్బరి కుడుకుంటుంది కదా, దాంట్లో హాఫ్ పార్ట్ తీసుకొని దాన్ని ఫ్రై చేసుకున్నాక ఒక గుప్పెడంతా వేరుశనగ దాన్ని కూడా కొంచెం ఫ్రై చేసుకొని ఆ తర్వాత మనకు కావాల్సిన స్పైసెస్ ఏమైనా మీకు ఎక్కువ స్పైసెస్ కావాలంటే తీసుకోవచ్చు. నేను మినిమల్గా తీసుకుంటున్నాను. ఒక 2 టీ స్పూన్ ఆఫ్ ధనియాలు అండ్ 2 లవంగాలు, ఒక 10 బ్లాక్ పెప్పర్ అండ్ 2 దాల్చిన చెక్క అండ్ 2 ఇలాచీ తీసుకొని షాజీరా వేసుకున్నాను, ఒక 1 టీ స్పూన్ అంతా. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మనం ఇప్పుడు కష్కస్ యాడ్ చేసుకుందాము. అవి నేను 1 టీ స్పూన్ తీసుకున్నాను. ఒక 1 టీ స్పూన్ నువ్వులు వేసుకున్నాను. అంటే నేను చాలా మినిమల్గా తీసుకుంటాను, మసాలాస్ ఎక్కువ యూస్ చేయను మరీ హ్యూజ్గా, అందుకని కొంచెం క్వాంటిటీ తీసుకున్నాను. ఒకవేళ మీకు ఎక్కువ తింటారంటే తీసుకోవచ్చు. మళ్ళీ ఒక ఆనియన్ని కట్ చేసుకొని కొంచెం అది కలర్ చేంజ్ అయ్యేంత వరకు కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇదంతా తీసేసుకొని మిక్సర్ జార్లోకి తీసుకొని దాన్ని గ్రైండ్ చేసుకుందాము. నేను ఒకటేసారి చాలా సింపుల్ ప్రాసెస్ చేస్తాను కాబట్టి దాంట్లోనే అన్నీ యాడ్ చేశాను. సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, మిర్చి, ఈ రెడ్ చిల్లీ పౌడర్ ఏంటంటే మీకు కావాల్సినంత స్పైసెస్తో తీసుకోండి. మేము కొంచెం ఎక్కువ స్పైస్ తింటాం కాబట్టి 2 టీ స్పూన్స్ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు పుదీనా, కొత్తిమీర ఇవన్నీ ఒకటేసారి వేసుకొని గ్రైండ్ చేస్తున్నాను. ఈ పుదీనా కొత్తిమీర కనిపిస్తుందంటే తీసి వేరు పెడతారు కదా, నాకు చిరాకు అనమాట అట్లా చేస్తే. అందుకని ఒకటేసారి కనిపించకుండా గ్రైండ్ చేసి పడేసాను ఒకటేసారి. మీరు కూడా అలానే చేయండి. మీ పిల్లలు ఒకవేళ తీసేసి పక్కన పెడతారు, సో దట్ వాళ్ళకి న్యూట్రియంట్స్ వెళ్తాయి. ఇది తినేటప్పుడు వాళ్ళకు కూడా ఏది డిస్టర్బెన్స్గా ఉండదు అనమాట. కొంచెం ఒక హాఫ్ కప్ వాటర్ తీసుకొని దాంతో మంచి పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మనం అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని దాంట్లో ఈ పొటాటోస్ నా దగ్గర అప్పుడు ఎక్కువ లేకుండే, అందుకని ఒకటే పొటాటో తీసుకున్నాను. ఒక 2 పొటాటోస్ హాఫ్ కట్ చేయండి, మరీ ఇంత చిన్న కట్ చేయకుండా హాఫ్ కట్ చేసి వాటిని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి ఆయిల్లో. ఆ కాలంలో ఏంటంటే వాళ్ళు కొంచెం చిన్న అవి ఇవి యాడ్ చేసి దాని ఫ్లేవర్ ఎన్హాన్స్ చేసి తినేవాళ్ళు. మనలాగా పుష్కలంగా ఉండేది కాదు కదండి ఆ కాలంలో. సో వాళ్ళు ఏంటంటే చాలా పల్చగా ఫ్లేవర్ఫుల్గా ఉన్న కొంచెంలో అయినా ఫ్లేవర్ఫుల్గా చేసుకునేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఆయిల్లో యాడ్ చేసుకుందాం. ఆయిల్ కొంచెం బాగానే తీసుకోండి, ఎందుకంటే మనకి నాన్ వెజ్లో ఆయిల్ తీసుకుంటేనే ఫ్లేవర్ఫుల్గా వస్తుంది అన్నమాట టేస్ట్. ఇప్పుడు మనం ఆ పేస్ట్ ఏదైతే వేసామో ఆ పేస్ట్ అంతా ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇట్లా మనకి ఆయిల్ సైజ్లో తేలాలన్నమాట. ఆ ఆయిల్ పైకి వచ్చేంత వరకు మసాలాని బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకుంటేనే ఏంటంటే మనకి ఆ మసాలా స్మెల్ అనేది, అంటే పచ్చి స్మెల్ అనేది ఉండదన్నమాట. బాగా ఫ్రై చేసుకోండి, కలుపుతూ ఉండాలండి, లేదంటే కింద మాడిపోతుంది, పట్టేసుకుంటుంది, కర్రీ అంతా టేస్ట్ చేంజ్ అయిపోతుంది అనమాట, మాడిపోతాయి. సో మీరు కలుపుతూ దాన్ని మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఇక్కడ మధ్యలో క్లిప్ మిస్ అయిందండి. చికెన్ మనం ఏదైతే కడిగి వాష్ చేసి నీట్గా పెట్టుకున్నామో ఆ చికెన్ కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 350 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. ఆ చికెన్ కూడా మంచిగా వాష్ చేసి దాంట్లో మనం ఇప్పుడు ఏదైతే ఫ్రై చేసుకున్నాం కదా మసాలా, ఆ మసాలా పేస్ట్లో వేసి చికెన్లో నుంచి వాటర్ వచ్చేంత వరకు మగ్గ పెట్టుకోండి. చికెన్ మనకు వాటర్ రిలీజ్ చేస్తుంది కదా, ఆ వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు మనం అది ఉడికించుకున్నాక ఇప్పుడు ముందే ఏదైతే మనం పొటాటోస్ని ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్లో, అవి కూడా యాడ్ చేసుకోండి. సో దట్ ఏంటంటే ఆ మసాలా ఫ్లేవర్ అనేది చికెన్కును అలాగే మనం ఫ్రై చేసుకున్న పొటాటోస్కిను పట్టుకుంటుంది అనమాట. ఇలా ఫ్రై అయిపోయి ఆయిల్ అంతా మనకి తేలుతున్నప్పుడు
మనకు కావలసిన క్వాంటిటీ అంత వాటర్ని వేసుకోవాలి. ఈధర్ మీరు ఒకవేళ చాలా ఏమంటారు కొంచెం మైల్డ్ స్పైసెస్ ఉండాలి అనుకుంటే మీరు కర్డ్ కూడా మనం గ్రైండ్ చేస్తున్నప్పుడే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు కావాల్సినంత అంటే మనకు గట్టిగా కావాలనుకుంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. మీకు కొంచెం పల్చగా, మా ఇంట్లో కొంచెం పల్చగా ఇష్టపడుతూ ఉంటారు, సో నేను కొన్ని వాటర్ ఎక్కువ యాడ్ చేసుకున్నాను. లేదు మీరు గట్టిగా తినాలి, ఈధర్ చపాతీలో ఇట్లా మీరు తినాలి అనుకుంటే కొన్ని వాటర్ అంటే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అరౌండ్ 150 ml అలా తీసుకోండి. అవి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేయండి. అంతా మిక్స్ చేసి ఇప్పుడు లిడ్ కవర్ చేసి పెట్టుకోండి. ఇక్కడ మనం టేస్ట్ చెక్ చేసుకోండి అండి. లిడ్ పెట్టే ముందు టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి. సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ వేసుకొని, నా దగ్గర లెమన్ లేకుండా లెమన్ కూడా యాడ్ చేసుకోండి. పుల్లగా చాలా బాగుంటుంది. లెమన్ కూడా యాడ్ చేసుకోండి. లెమన్ యాడ్ చేసుకుంటే పుల్లగా కారంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మా అమ్మమ్మ చేసేది అసలుకి వాళ్ళ పద్ధతిలో చేస్తూ ఉంటారు కదా, ఎగ్జాక్ట్లీ అదే ప్రాసెస్ నేను అడిగి మరీ ఫాలో అయ్యాను. ఇలా చేసి చూడండి, తెగ తినేస్తారు. దీనికి బగారా రైస్ చేసుకుంటే ఆహా ఆ టేస్ట్ అండి, నోట్లో మౌత్ వాటరింగ్, అసలు అంత బాగుంటుంది. నేను కొంచెం పల్చా చేసుకున్నాను, కానీ మీరు గట్టిగా అంటే వాటర్ క్వాంటిటీ కొంచెం తక్కువ చేసుకుంటే గట్టిగా ఉంటుంది. లాస్ట్లో మీరు కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దాన్ని తీసుకొని బగారా రైస్లో కలుపుకొని వేడిగా తింటే ఉంటుందండి టేస్ట్ వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ అని చెప్తాను. ఇలా గ్రేవీ ఇలా చేసుకుని అప్పుడు చాలామంది ఉండేది కదా, తక్కువ క్వాంటిటీలో ఎక్కువ మంది తినేవాళ్ళు కాబట్టి మా అమ్మమ్మ పల్చగా చేసి సర్వ్ చేసేదండి. వాళ్ళు చేసిన ప్రాసెస్ ఏందో కానీ వాళ్ళ ప్రేమకి ఆ టేస్ట్ ఇంకా డబుల్ అయిపోయేది అనమాట. అంత టేస్టీగా ఉండేది. సేమ్ ప్రాసెస్ మా అమ్మమ్మని అడిగి నేను ఈ ప్రాసెస్ మీకు చేసి చూపిస్తున్నాను. కొంచెం లాస్ట్లో మీరు, నా దగ్గర ఇప్పుడు కొత్తిమీర లేదు, ఆల్రెడీ వేసేసాను కాబట్టి కొంచెం కొత్తిమీర వేసుకొని లెమన్ స్క్వీజ్ చేసుకొని తింటే ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. మస్ట్ ట్రై చేయాల్సిన రెసిపీ అండి. పక్కా ట్రై చేసి నా కామెంట్స్లో చెప్పండి ఎలా వచ్చిందో. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు ఏ ఫెస్టివల్ అంటే మనం దావత్ చేసుకుంటాం కదా ఇంట్లో, అలా కూడా చాలా బాగుంటుంది. ట్రై చేసి మాత్రం కామెంట్స్లో చెప్పండి. ఓకే అండి, బాయ్, లవ్ యూ.